వైసీపీ అధికారం కోల్పోవడానికి లోకేష్ యువగళం పాదయాత్ర దోహదం చేసింది. అప్పట్లో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగిన ఘటనలు పాదయాత్రను మలుపు తిప్పాయి. లోకేష్ నుంచి మైక్ స్టూల్ను పోలీసులు లాగేసుకున్న తర్వాత యువనేతలో పెరిగిన కసితో వైసీపీ మసైపోయింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించి యువగళం పాదయాత్ర స్మృతులను గుర్తు చేసుకున్న లోకేష్పై ఇన్సైడ్ స్టోరీ. మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. యువగళం పాదయాత్ర తర్వాత ఇటీవల జిల్లాకు వచ్చినందుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. వైసీపీ అధికారంలో ఉండగా పాదయాత్ర చేసిన సమయంలో లోకేష్ నుంచి మైక్ లాక్కోవడం, స్టూల్ తీసేయడం వంటి ఘటనలకు పాల్పడిన పోలీసులే ఇప్పుడు సెల్యూట్ చేశారు. వైసీపీని అధికారానికి దూరం చేయడంలో లోకేష్ పాదయాత్ర కూడా దోహదం చేసింది. అప్పట్లో జరిగిన అన్ని ఘటనలను లోకేష్ గుర్తు చేసుకుని వాటికి సమాధానం చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జనవరి 27న ప్రారంభించిన లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. 2023 ఫిబ్రవరి 3న యాత్ర పూతలపట్టు అసెంబ్లీ స్థానం బంగారుపాళ్యం ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి వైసీపీ తట్టుకోలేకపోయింది. పోలీసులను ఉసిగొల్పి మైక్, స్టూల్ లాగేసుకుంది. వాహనాలను సీజ్ చేసింది. దీంతో ఓ ప్రైవేట్ భవనం ఎక్కి ప్రసంగించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన లోకేష్ గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగింది. కానీ యువగళం అన్నది ఒక్కరి గొంతు కాదు, 5 కోట్ల మంది ప్రజల గొంతుగా అని వైసీపీ నేతలకు తర్వాత అర్థమైంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం ఫ్యాన్ పార్టీ ప్రేరేపిత పోలీసుల తరం కాలేదు. దీంతో యువగళం పాదయాత్ర దండయాత్రగా మారడానికి బంగారుపాళ్యం నాంది పలికింది. ఇక్కడ నుంచే ఫ్యాన్ పార్టీ పతనం పతాకా స్థాయికి చేరింది. ఇక పాదయాత్రలో యువనేత ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేస్తున్నారు. బంగారుపాళ్యంలో 100 కిలోమీటర్లు ముగిసినప్పుడు ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఎన్ కోటూరు ప్రజావేదిక కార్యక్రమంలో వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల భైరవుడంటూ చట్ట ప్రకారం చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చి ఫ్యాన్ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టించారు. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో నాసి రకం నెయ్యి వాడిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేయడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టించింది. అంశంపై తిరుమలలో ప్రమాణం చేయాలన్న లోకేష్ సవాల్కు వైవి సుబ్బారెడ్డి నుంచి సమాధానం లేదు. తప్పు చేయడంతోనే లోకేష్ సవాల్ను వైసీపీ నేతలు స్వీకరించలేదని టాక్. చిత్తూరు జిల్లాలో సాగిన పాదయాత్ర గత స్మృతులను నెమరు వేసుకున్న లోకేష్ బంగారుపాళ్యంలో 100 కిలోమీటర్ల మైలురాయి శిలఫలకంతో పాటు అప్పట్లో బిల్డింగ్ ఎక్కి ప్రసంగించిన భవనం దగ్గర సెల్ఫీలు దిగారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్ర హామీలను అమలు చేస్తున్న లోకేష్ ను ప్రజలు ప్రశంసిస్తున్నారు.